అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు గో సంరక్షణ సభ్యులు కరాటే కళ్యాణి. అక్రమంగా గోవులను తరలిస్తున్న 3 బొలెరో వాహనాలను నక్కపల్లి పోలీసులకు అప్పగించారు. 3 వాహనాలను సీజ్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట డిమాండ్ చేశారు. హోంమంత్రి నియోజకవర్గంలోనే ఇలా జరిగితే ఎలా అని ప్రశ్నించారు. మామూళ్ల మత్తులో పోలీసులు మునిగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనుచరులే అక్రమ రవాణాకు మద్దతు ఇస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఒకే చోట దొరకడం ఈరోజు ఏంటంటే బక్రీద్ సందర్భంగా ఇష్టం వచ్చినట్టుగా తరలిపోతున్నాయి గోమాతలు. అందులో 15 ఉన్నాయి ఒక చిన్న పిల్లలు. అసలు వాటికి ఏజ్ కూడా చిన్నవి. వాటికి డాక్టర్ సర్టిఫికేట్స్ లేవు. ఎవరు పెట్టిన దానికి వాటర్ లేదు. అసలు దానికి గడ్డి లేదు. ఎన్నో గంటలు కొలిది అట్లా నిలబడి ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి పడిపోయి ఒక చచ్చిపోయింది. ఈరోజు దాన్ని ఉసురు పోసుకుంటున్నారు వెధవలందరూ. గోమాత ఉసురు తగులుతుంది. ఒకటి చచ్చిపోయింది, 14 ఉన్నాయి. ఇంకో దానిలో 10 ఉన్నాయి, ఇంకో దానిలో 8 ఉన్నాయి. మొత్తం అన్నీ కలిపి మేము తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాము. వంగలపూడి అనిత గారి ఏరియా ఇది. ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉన్నారు రాష్ట్రానికి. మేము కూడా అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, అమ్మ మీరు దగ్గరుండి మీ వాళ్ళతో చెప్పి రెక్కీలు చేయించి ఇటువైపు నుంచి గోమాతలు తరలిపోకుండా ఎదవలందరికీ కొమ్ములు కాయకుండా మీ వాళ్ళకి చెప్పండి. కొంతమంది కాస్తున్నారని కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. మీ వైపులో ఉన్న వర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఎదవలకు కొమ్ములు కాస్తున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, గోమాతలను తీసుకొని ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకుని కోట్లు గడిస్తున్నారు. 3 బళ్ళు ఒకే చోట దొరకడం ఈరోజు ఏంటంటే బక్రీద్ సందర్భంగా